అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. రాత్రి వర్షం పడిందండి, బేభత్సంగా పడింది వర్షం అయితే. ఇదిగోండి ఏరియా మొత్తం శుభ్రంగా తడిసిపోయింది. మొన్న మాలు 4 బచ్చలు కలిపి సరిపోయింది. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఉదయాన్నే నాని టాపి అలానే ఇంకా బద్దలు చకటాపులు తీసుకొని ఎక్కడికో బయలుదేరేది. అందరూ ఒకసారి కదా చేసేదని మీరు అనుకోవచ్చు. మేమందరం ఒకసారి కదా చేసేది. అవుటర్ ఈరోజు నేను అవుటర్ చేయబోతున్నాను. అవుటర్ ఏంటంటే బలాలు కనపడుతుంది చూసారా, అవి బలాలు, కిటికీ బలాలు. అవి పట్టీలు పెట్టాలి, పైన తల పట్టి పెట్టాలి, కింద వాటర్ పట్టి పెట్టాలి, మళ్ళీ సైడ్ గ్రానైట్ కనపడుతుంది కదా, ఆ గ్రానైట్ కూడా పట్టి పెట్టాలన్నమాట. అందుకని చెప్పేసి నాకు సంబంధించిన సామాన్లు తీసుకుపోతున్నాను. మిగతా వాళ్ళు ఇంకా అటుపక్క వర్క్ చేస్తున్నాం. షెల్టర్ కింద సీలింగ్ మొత్తం అయిపోయినాయి. తర్వాత భీములు కూడా చేసేసాము. ఇంకా కొరవలు ఉండే అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లర్లు చేయాలి. ఇంకా అటు వాళ్ళు ఇటు నేను, ఇంకా ఎవరి పనులు వాళ్ళకున్నాయన్నమాట. నానే టీకి వెళ్తున్నా ఉన్నాడు. సరే అండి, మనం త్వరగా వెళ్ళి ఇంకా మన పని మనం చూసుకుందాము. మీకు సండే బ్లాగ్ పెట్టలేదు కదా. సండే ఏం జరిగిందంటే, ఇంకా మేము నసరాపేట ప్రేయర్కి వెళ్ళామండి. ఇంకా ప్రేయర్కి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రార్థన చూసుకొని అక్కడ ఇంకా పాటలు కానీ, తర్వాత వచ్చేసి ఇంకా చిన్నపిల్లలు డ్యాన్స్ వేయడం కానీ చాలా బాగుంది. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అని చెప్పేసి పాటలు పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారు. మాకు చాలా బాగా నచ్చింది. సుహాసిని కూడా ముందు రోజుల్లో ఇలాగ చక్కగా దేవుడి పాటలకు డ్యాన్స్ అయిపోయచ్చు అని చెప్పేసి ఒక తండ్రికి అయితే నేను ఊహలు ఊహించుకుంటూ చూస్తాను అన్నమాట. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళే వాళ్ళ కోసం ఒక లైక్ కొట్టండి. తర్వాత వచ్చేసి ఇంకా డ్యాన్స్లు వేయడం అది ప్రతిదీ అయిపోయిన తర్వాత నైట్ అండి వెళ్ళింది. ఇంకా కాసేపు ప్రార్థన చూసుకొని ఆ సర్వీస్ చూసుకొని ఇంకమ్మన్న బయలుదేరి ఇంకమ్మన్న బయటకు వచ్చేసేసామన్నమాట. ఎదురది ప్రార్థన అయిపోయిన కదా వెళ్తాం కదా, మనం పొద్దుపోతుంది కదా, నేను చెప్పే సర్వీస్ చూసుకొని వెళ్తున్నాము. సరే వెళ్తాం. ఇంకా మళ్ళీ వినకుండా అయితే రిటర్న్ అయిపోయాము. దారి మధ్యలో ఫుల్ వర్షం అండి, అసలుకి మామూలుగా వర్షం పడలేదు. అది వర్షం చాలా పడవాలి. నసరాపేట నుంచి వినకొండ వచ్చిన దాకా వర్షం లేదు, కానీ వినకొండ నుంచి మేము ఉండే చోటకి వచ్చేసరికి వర్షం మాత్రం కురిసింది. ఎట్నో దారి మధ్యలో పడలేదు, కానీ ఇంకా ముందుగా బుడ్డోడు ఉన్నాడు, అలానే సువాసన అని చెప్పేసి కటింగ్ షాప్లోకి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. వర్షం మాత్రం ఒక 30 గంట దాకా పడింది బాగానే. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా యథావిధిగా ఇలాగా నైట్ భోజనం చేసేసి మీతో ఇలా మాట్లాడుతున్నాను అనమాట. మార్నింగ్ నెక్స్ట్ డే అది మాట జరిగింది. సరే మన పని మనం చూసుకుందాం పదండి. ఏం పని చేస్తున్నానో అక్కడ పోయి చూపిస్తాను, నాన్న కూడా ఏం పని చేస్తున్నారో చూపిస్తాను. సరేనా?
ఇదేనండి పనికైతే వచ్చేసాను. బల్ల కనబడుతుంది చూసారా, పైన బల్ల, వాటర్ పట్టి అవన్నీ ఈ కోణాలు అలాగ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇది ఫస్ట్ ఇప్పుడు ఈ బల్ల చేయాలి ఇలాగా. నేను 4 ఉన్నా కదా, 3, 2, 1 ఈ 4 ఫ్లోర్లు చేయాలి. సరే పని మొదలు పెడదాం మరి, ఓకేనా? ఇది చేసిన తర్వాత చూపిస్తా ఎలాగ ఉండిద్దా. టైం వచ్చేసి 9:30 అవుతుందండి. పైన బల్లా చేసేసి మళ్ళీ కిందకు వచ్చానమాట. కింద మళ్ళీ వాటర్ పట్టాను, అలానే బల్లా పట్టి ఇంకా పెట్టేసేసి ఇంకా అన్నానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. వెళ్దాం పదండి. రాజకుమారి ఏం కూర చేసిన ఆటలు అవుతాం. ఏం కూర ఉండే? పచ్చడి, బంగాళదుంప. ఇది టమాటా పచ్చడా? టమాటా పచ్చడి పొడుగు పెట్టి నెక్స్ట్ సరే వడ్డించు. పిల్లలు తిన్నారా? తిన్నాను. నువ్వు కూడా ఏం జోకేసా నవ్వుతావు? అన్నం తిన్నామంట తప్ప. అమ్మ చెప్పండి. కూర కూడా ఒకసారి గంట. పాలు కక్కుతున్నాడా? పొడ్డుడు పాలు కక్కుతా ఉన్నాడండి. పాలు కక్కకుండా ఉండడానికి ఏమైనా సలహా ఉంటే, సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. 9:30 అవుతుంది కదా. రాజకుమారి సాయంత్రం పూట చపాతీలు అలానే బంగాళదుంప కుర్మా చేసింది. ఇంకా భోజనం చేసేసాము. పొట్టుడేమో ఇంక నిద్రపోవట్లేదు, వాడు మెలుగు అని అన్నాడు. ఈ పిల్లలేమో 9:30 దాకా ఎందుకు మెలుగు ఉంటున్నారో ఏమో. ముఖ్యంగా తల్లి నిద్రపోతే ఆటోమేటిక్గా పిల్లలు నిద్రపోతారు. అది రాజు తప్పే అట్టయితే. ఏమంట అన్న కూరలు వండాలి, 3 పిల్లలకి స్నానం చేయించాలి, వాళ్ళని కడగాలి, ఏనండి పనులు. ఇంకా వాళ్ళ పౌడర్లు పొయ్యాలి, ఎన్నెన్నో పనులు ఉంటాయి. ఈ పనులను చేసుకునేసరికి నడిజాం ఇద్ది. అంతేనా అనేది నువ్వు? అంతే, మీ ఆడవాళ్ళకే తెలుసు ఎన్నెన్ని పనులు ఉంటాయి. మీ మగవాళ్ళు ఏముంది, పని పోతావు, టాపీ పడతావు, బద్ద పడతావు. మేము ఇంటికాడండి ఫుల్ శాఖరా? ఏ 2 చెప్పు. అన్నం కూర వండాలి, టయానికి అన్నం కావాలి, గొడ్లు మాడతాయాలి, పిల్లలు దోదాయించుకోవాలి. మళ్ళీ కూరలు సరిగ్గా వండితే ఎట్లా ఏ వంట పెడతాడా అన్నది ఒక బాధ. చాలా ఉంటాయి. ఒకటి అయిపోయింది, ఇంకోటి 2 కూడా చెప్పలేకపోయావు. 2 కాదు 10 చెప్పేసిందండి. ఇంకా మా సువాసన హాయ్ అని చెబుతా ఉంది, కానీ నేను పిల్లలకి చూపించలే. సరేనండి, ఇంకా మీ అందరికీ గుడ్ నైట్ అండి. ఇంకా రేపు ఉదయాన్నే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. ఇంకా సరేనా? అవునా? అవునండి, నేను ఒక మాట అడగాలనుకున్నా. సర్రాజీ, నేను ఉదయం నుంచి అసలుకి బల్లలు పట్టిలు పెడుతున్నా కదా కోణాలకు అన్నిటికీ. ఈరోజు వర్షం పడిద్దేమో, నేను చేసిన సేకర మొత్తం పాడైపోద్దామేమో అన్న దిగులు, భయం, చింత అన్నీ ఉండి భయంతో చేస్తా ఉన్నా ఈరోజు పని అంతా. వర్షం పడితే అది కాక అవటరు ఫుల్ కారు మబ్బులు పట్టుండి తల్లి గాలి వస్తుంది, వర్షం పడతాను భయంతో చేశాను. ఎట్లా దేవుడి దేవల్ల ఈరోజు నా కష్టం ఏమంటారు, సంపాదించిన కష్టం ఎక్కడ పోదరు అన్నట్టుగా చేసే కష్టానికి దేవుడికి చూసి ఆకుంటాడు. అంతేనా? లేదా రాత్రి ఎంత వర్షం పడింది, 3 రోజులు పెట్టి వర్షం మామూలుగా పడతలేదు. అలాగ ఉంటుందండి. మీ ఊర్లో కూడా వర్షం పడుతుందో లేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగానే ఈ సంవత్సరం ఎక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి? ఏడ జరుగుతున్నాయి? మన ఊర్లో ఏడ జరుగుతున్నాయి? మీ ఊరునా? మా ఊరే ఊరు మరి. 2 ఒకే ఊరు. ఊరు నీ పిల్లలు మరేం పంతులు పిల్లలు లేదు. సరేనండి, ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటున్నాలే. మీ అందరికి గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.